వ్లాగ్లోకి స్వాగతం అండి అందరికీ. నేను ఆ పూల టోపీ వేద్దాం అనుకున్నాను, కానీ ఈ రెడ్ టోపీ వేశాను. వైట్ డ్రెస్ కదా, అందుకని చెప్పి ఈ ఫ్రాక్ని పట్టుకొని ఆడుకుంటుంది. నీకు నచ్చిందా ఇలా ఫ్రాక్? ఇప్పుడు లంచ్ తయారు చేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్తున్నాను. అప్పటికే మా అత్తగారు కూరగాయలన్నీ తరిగేసి పెట్టారు. మా అత్తయ్య వెజ్ బిర్యానీ చేస్తున్నారు. నేను ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి తీసుకున్నాను. రెసిపీ చూడండి. నేను ఆనియన్ ఇంకా క్యాష్యూ ఒక దాంట్లో ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ తీసుకుంటాను. అలాగే టొమాటో ఇంకా డ్రై చిల్లీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. దాన్ని కూడా మిక్సీ చేసుకుంటాను. గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు నేను వేపుకొని మిక్సీ చేసుకుంటున్నాను పేస్ట్ లాగా. బిర్యానీలోకి కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి కదా, అందుకని చెప్పి పేస్ట్ లాగా చేస్తున్నాను. దీన్ని మళ్ళీ ఫ్రై చేస్తూ ఇందులోని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను. ఇదిగోండి 1 చెంచా వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. జింజర్ గార్లిక్ స్మెల్ అంతా పోయాక ఇందులోనే ముందు తీసి పెట్టుకున్నాను కదా టొమాటో ఇంకా డ్రై చిల్లీ, దాన్ని పేస్ట్ చేసుకొని కలుపుకుంటున్నాను ఇందులో. అవి కూడా బాగా స్మెల్ పోయాక గుడ్డు వేసి తీసేస్తున్నాను. ఈ లాఫ్కి వైట్ అండ్ రెడ్ వేసాను కదా, అందుకని చెప్పి నేను కూడా వైట్ అండ్ రెడ్ ఫ్రాక్ వేసుకున్నాను. అండ్ చక్కగా పడుకుంటుంది లాఫ్. ఇంకా అన్నం తినడానికి బయలుదేరదాము. ప్లేట్లో అన్నం పెట్టుకున్నాను, కానీ ఇక్కడ చూడండి ఇలా లేచి గుడ్లు పెట్టుకొని నవ్వుతుంది. వాళ్ళ డాడీని చూసి బాగా నవ్వుతుంది. అమ్మకి ఆకలేస్తే పిల్లలు ఏడుస్తారంట ఎందుకో మరి. పేస్ట్రీ తిందామనుకొని ఇప్పుడు ఇక్కడ మరిపాలెంలో ఉన్న రెడ్ వెల్వెట్కి వచ్చాము. ప్యాక్ చేసుకొని ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇలా ఏడుస్తుందని చెప్పి. రాత్రి అయిపోయింది, కానీ ఇలా వాళ్ళ డాడీ ఇంకా ఎడిటింగ్ చేస్తున్నారు. నేను ఇంకా బెడ్ మొత్తం సెట్ చేశాను పడుకుందామని చెప్పి. కానీ ఇప్పుడు లేపి ఇలాఫ్కి పాలు పట్టాలి. ఇప్పటికే 2:30 అవుతుంది. ఇంకా ఇలాఫ్కి పాలు పట్టేసరికి 3:30 అవుతుంది. ఎంత చక్కగా పడుకుంటుందో. ఇంకా మీరు కూడా పడుకోండి. గుడ్ నైట్.